మహిళా హక్కుల గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఆయన వసుదైక కుటుంబం అని చెప్తాడు సారు. వసుదైక కుటుంబం అంటే అమ్మ, అక్క, చెల్లి, అందరు ఉంటే వసుదై. ఉన్నామని ఆయన విడిచిపెట్టి వచ్చే బీబీ లేనే లేదు ఆయనకు. ఇగో ఈ రకమైనటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే నేను ఇప్పటిదాకా అక్కతో అంటా ఉన్నా, నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఎరికేనా? పెట్రోల్ 50 రూపాయలకే ఇస్తా అని చెప్పిండు, నన్ను గెలిపిస్తే 50 రూపాయలకే ఇస్తాడు. ఎంతున్నదన్న పెట్రోలు? 100 రూపాయలు చేసిండు, 110. పెట్రోల్ పిరమైపా, గ్యాస్ బుడ్ల ధరలు పెంచే, కరెంటు ధరలు పెంచే, అన్ని ధరలు పెంచుకుంటా పోతే ఏ ఆడబిడ్డ కూడా కష్టం కావద్దని తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడన్నా మీరు చూడండి అమ్మా, జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన 13 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఈ దేశం కోసం ఉన్నాడు. ఇందిరాగాంధీ గారిని ఇట్లా శరీరం అంతా బుల్లెట్లు దించి తూట్లుగా కాల్ చేసి రామని. రాజీవ్ గాంధీ తునాతునకలైపోయాడు బాంబు పేలుల్లో. ఈ నరేంద్ర మోడీ వాళ్ళు ఇంట్లో ఎవరన్నా రక్తం సుక్క రాల్చినారమ్మా? దేశం కోసం పనిచేసిన కుటుంబం గాంధీ కుటుంబం. వీళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు 3 ట్రిలియన్ల ఎకానమీ మనది, 5 ట్రిలియన్లకు తీసుకుపోతాం. టాప్ 5లో మనం ఉన్నాం. ఇప్పుడు టాప్ 3కి మొన్న పోయినామని చెప్తా ఉన్నాం. టాప్ 3కి మనం ఏం పోలే, ఆ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు దారి పడితే మనం మీదికైనాం అంతే. ఎకానమీ విషయంలో, జీడిపి విషయంలో దేశం ఎంతో డెవలప్ అయింది. ఎంతో డెవలప్ అయితే 80 కోట్ల మందికి రేషన్ షాప్ అవసరమా మరి? కాదా? అందుకోసమే తెల్లారా బాగా ఆలోచన చేసి మీ ఆడబిడ్డ ఆఖరికి కడియం కావ్య మీ పానం బాగాలేదంటే మీ దవాఖానలో అయితే చూపించన్నా ఆమె ట్రీట్మెంట్ చేసేటువంటి బిడ్డ. ఇక ఉన్న ఆపోజిషన్ మనిషి సంగతి మీకు ఎరికే. ఆయన ఎవరో, ఆయన పేరు కూడా నాకు తెలియదు వాస్తవానికి కూడా. క్షమించండి, ఆ బీఆర్ఎస్ పార్టీ ఆయన పేరు కూడా, ఏం పేరు? సుధీర్ కుమార్ అట ఆయన. ఇక వర్ధన్నపేట మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరూరు రమేష్ గారు, నా మీద 70 కేసులు ఉన్నాయి కదా. ఈయన భూ కబ్జాలు చేస్తున్నాను, నేను పంచాయతీ పోతే 4 కేసులు పెట్టిండు నా మీద. 70లో 4 ఆరూరు రమేష్ పెట్టినాయి. తర్వాతగా మీ ఎర్రబల్లి దయాకర్ రావు వస్తుండా ఇప్పుడు ఆయన పోయి మళ్ళీ ఇవాళ వచ్చిండా? అందుకే ఏంది చేసేది ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్త పడాలి వీళ్ళంతా. ఎర్రబల్లి దయాకర్ రావు గారు, ఇక నువ్వు ముసలోని అయినా ఇడ నువ్వు గెలవలేవు, నువ్వు చేయలేవు. ఎందుకంటే ఆ బిడ్డ కేవలం 25-26 ఏళ్ల బిడ్డ, ఇంకా చాలా రాజకీయం చేసేది ఉంది. బిడ్డ ఈ పాలకుర్తిని అద్భుతంగా మలుచుకోవడానికి ఆ కుటుంబం అహర్నిశలు కృషి చేస్తా ఉంది. ప్రధానంగా నేను నిజంగా హ్యాట్సప్ చెప్తా ఝాన్సీ అక్క గారికి. ఒక ధైర్య సాహసంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మాయల మరాఠీ టక్కుటమార విద్యలతో గెలిచినోడు ఎర్రబల్లి దయాకర్ రావు ఒక్కడే ఉండే. అతన్ని మట్టి గరిపించిందంటే మామూలు శక్తి కాదు ఝాన్సీ అక్క, మామూలు వ్యక్తి కాదు. సోదరులారా, మరి ఝాన్సీ అక్క అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, నేను ఇక్కడ, యశస్విని రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఉన్న తర్వాత కడియం కావ్య గారికి ఎన్ని వేల మెజార్టీ రావాలి? 50,000 మెజార్టీ పాలకుర్తి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినట్టేనా? పక్కా చేయి లేవటి చెప్పాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కడియం కావ్య గారి నాయకత్వం, యశస్విని రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నేను వరంగల్ సభకు అటెండ్ అయ్యేది ఉంది.